ఓం శాంతి. ఈరోజు మురళి 23/7/2026. మధురమైన పిల్లలారా, మీరు బాబా సమానంగా సత్యమైన సందేశకులుగా లేదా మెసెంజర్లుగా అవ్వాలి. సత్యమైన సందేశకులుగా లేదా మెసెంజర్లుగా అవ్వాలి. అందరికీ ఇంటికెళ్ళాలనే సందేశాన్ని ఇవ్వాలి. పరంధామానికి ఇంటికెళ్ళాలి, ఇప్పుడు సమయం దగ్గరికి వస్తుంది అనే సందేశాన్ని ఇవ్వాలి. ప్రశ్న: ఈ రోజుల్లో మనుషుల బుద్ధి రోజంతా ఏ విషయాల వైపుకి భ్రమిస్తూ ఉంటుంది? ఈ రోజుల్లో మనుషుల బుద్ధి రోజంతా ఏ విషయాల వైపుకి భ్రమిస్తూ ఉంటుంది? అనేక వ్యాసంగాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఎప్పుడు భౌతికము, ఎక్స్టర్నల్, బాహ్యంపైనే వాళ్ళ మనస్సంతా ఉంటుంది. జవాబు: ఫ్యాషన్ల వైపుకి మనుషులను ఆకర్షించేందుకు అనేక రకాలైన ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు. ఇదే పని. ఈ ఫ్యాషన్లను సినిమాల ద్వారా నేర్చుకున్నారు. పార్వతి కూడా ఇటువంటి ఫ్యాషన్లు చేసేది, కేశాలంకరణ మొదలైనవి చేసేది అని భావిస్తారు. పార్వతీదేవిని ఎవరు చూస్తున్నారబ్బా? ఆమెకి ఏం పని ఉంది ఫ్యాషన్ చేసుకునేకి? ఎవరన్నారో బాబా కాలంలో తెలియదు. పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచంలో ఫ్యాషన్లు చేసుకోకూడదు. ఎన్ని రకాల ఫ్యాషన్లు ఉన్నాయి, దానికే ఎన్ని వేల డబ్బులు ఉపయోగిస్తూ ఉంటారు. లక్షలు వేలు డబ్బులు ఉపయోగిస్తుంటారు. ఫ్యాషన్లు, ఎన్నో రకాల ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు. లెక్కలేనన్ని, మాకంటే మీకు బాగా తెలుసు. ఏ ప్రపంచంలోనైతే సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుందో, ఫ్యాషన్లు చేయాల్సిన అవసరం ఉండదో, ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. సుందరమైన సత్యుగం, సంపూర్ణ పవిత్రంగా ఉండే దేవలోకానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడైతే ఫ్యాషన్లు అవసరం లేదు, అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. అలాంటి ప్రపంచంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నారు బాబా. కాబట్టి బాబా పిల్లలైనాక ఫ్యాషన్లు చేసుకోకూడదు. రకరకాల ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు. లెక్కలేనన్ని రకాల ఫ్యాషన్లు ఉన్నాయి. పాట: నీవే తల్లివి తండ్రివి, నీవే బంధు గురువు సఖుడు స్వామి మిత్రుడు బిడ్డ, అన్నీ పుత్రుడు, అన్నీ మీరే బాబా, అన్నీ మీరే మా సర్వస్వము అని పాట. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు పాటను విన్నారు. మహిమను గాయనం చేసేటప్పుడు బుద్ధి పైకెళ్తుంది. బాబా గురించి చెప్పినప్పుడు బుద్ధి పైకి పోతుంది. ఆత్మయే తండ్రితో అంటుంది, తానే నావికుడు. బాబానే ఈ జీవితమనే పడవని ఒడ్డుకు చేర్చేవాళ్ళు, పతిత పావనులు మరియు సత్యమైన సందేశకులు. తండ్రి వచ్చి ఆత్మలకు సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరినైతే మెసెంజర్ లేదా సందేశకులు అని అంటారో, వారు నిజానికి మెసేజ్ లేదా సందేశాన్ని ఇవ్వరు. వారు అసత్యమైన మహిమను చేస్తారు. వారిలో కొందరు చిన్నగా, కొందరు పెద్దగా ఉంటారు. ప్రపంచంలోని మెసెంజర్లు చిన్నగా పెద్దగా ఉంటారు, అంతే కదా. చిన్న వాళ్ళు చిన్న మెసేజ్ని ఇస్తారు, పెద్ద వాళ్ళు పెద్ద మెసేజ్ని ఇస్తారు. పెద్ద మెసేజ్ అంటే లెంగ్తీ అని కాదు, గొప్ప మెసేజ్. ఈ మనుష్య సృష్టిలో ఒక్కరికి తప్ప ఇంకెవరికీ మహిమ లేదు. బాబాకి, భగవంతునికి తప్ప ఎవరికి మహిమ లేదు. ఒరిజినల్గా మహిమ, అందరికన్నా ఎక్కువ మహిమ ఈ లక్ష్మీనారాయణలకే ఉంది. బాబా తర్వాత మనుష్య సృష్టిలో మహిమంటూ ఉందంటే లక్ష్మీనారాయణలకే. ఎందుకంటే వాళ్ళ జన్మ పవిత్రమైనది, తర్వాత వాళ్ళ ఆత్మ కూడా పవిత్రమైనది. ఎందుకంటే శరీరము ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వీరు కొత్త ప్రపంచానికి అధిపతులు. అది కూడా భారతదేశవాసులకే తెలుసు. ప్రపంచంలోని వారికి కేవలం భారతదేశం ప్రాచీన దేశమని తెలుసు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. కృష్ణుణ్ణి కూడా భగవంతుడు అని అనేస్తున్నారు. ఎవరిలో మంచి గుణాలంటే అప్ప దేవుడు లాంటి వాడప్ప, దేవుడే వచ్చి మాకు ఈ రూపంలో, మనుష్య రూపంలో చేస్తున్నారు అంటారు కదా. సో కృష్ణుని కూడా భగవంతుడు, అందరినీ భగవంతుడు అన్నారు కదా.
సర్వవ్యాపి అనేస్తున్నారు. భారతవాసులు వీరిని భగవాన్ భగవతి అని కూడా అంటారు. కానీ భగవాన్ భగవతీలు సత్యుగంలో రాజ్యం చేస్తారని ఎవ్వరికీ తెలియదు. ఇది కలియుగం కదా, ఇక్కడ ఎవరుంటారు? భగవంతుడు దేవీ దేవతల రాజ్య స్థాపన చేశారు. శివబాబా స్వయం వచ్చి దేవీ దేవతల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మేము భగవంతుని పిల్లలము అని బుద్ధి కూడా చెప్తుంది. కావున మనము కూడా భగవాన్ భగవతీలుగా కావాలి. అందరూ ఒక్కరి పిల్లలే కదా, కానీ భగవాన్ భగవతీలు అని అనడానికి వీల్లేదు. మాస్టర్ భగవంతులు అనొచ్చేమో, కానీ భగవాన్ భగవతి భగవంతుడు ఒక్కడే కదా. భగవంతుడు ఎవరు? నామరూపాలకు అతీతుడు కాదు. ఆయనకి నామము ఉంది, రూపము ఉంది. మనలాంటి రూపం లేదంతే, మనలాంటి పేరు లేదు, పిలిచేకి మాత్రమే కాదు. ఆయన పేరు గుణవాచకము, కర్తవ్యవాచకము. అది బాబా అంటున్నారు. వీరిని దేవీ దేవతలు అంటారు. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనము మొదట కొత్త ప్రపంచంలో ఉండేవాళ్ళం. కొత్త ప్రపంచాన్ని అందరూ కోరుకుంటారు. బాపూజీ కూడా కొత్త ప్రపంచాన్ని, కొత్త రామరాజ్యాన్ని కోరుకునేవారు. కానీ రామరాజ్యపు అర్థాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు. ఈ రోజుల్లో మనుషులకు తమ అహంకారం ఎంతో ఉంది. కలియుగంలో రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు, సత్యుగంలో పరస బుద్ధి కలవారిగా ఉంటారు. బుద్ధే మారిపోతుంది, దివ్య బుద్ధిగా మారిపోతుంది. అందుకే పరస బుద్ధి అంటారు. ఈ తెలివి ఎవ్వరికీ లేదు. భారతదేశమే సత్యుగంలో పరస బుద్ధిగా ఉండేది. ఇప్పుడు భారతదేశం కలియుగంలో రాతి బుద్ధిగా ఉంది. మనుషులైతే దీన్నే స్వర్గంగా భావిస్తున్నారు. స్వర్గంలో విమానాలు ఉండేవి, పుష్పక విమానాలు, పెద్ద పెద్ద మెహల్స్ ఉండేవి అంటారు. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. సైన్స్ ఎంతగా వృద్ధి పొందింది, ఎంతటి సుఖం ఉంది, ఫ్యాషన్లు మొదలైనవి ఎంతగా ఉన్నాయి. రోజంతా బుద్ధి ఫ్యాషన్ల వైపుకే వెళ్తూ ఉంటుంది. ఎన్ని రకాలు, అసలు శరీరం కనపడేలాగా డ్రెస్ వేసుకునేది కూడా ఫ్యాషనే. ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ, ఒక పక్క చినిగిపోయి, ఒక పక్క హోల్ బడి, రకరకాలుగా ఉండేది, అది కూడా ఫ్యాషనే. ఎట్లా మనుషుల బుద్ధి ఎట్లయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలకి కూడా ఫ్యాషనే, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. రోజంతా బుద్ధి ఫ్యాషన్ల వైపుకే వెళ్తూ ఉంటుంది. బాబా పిల్లలైన మనకు ఫ్యాషన్లు అనేది, బ్రాహ్మణులైన మనకు, బ్రహ్మకుమారి కుమారులకు ఫ్యాషన్లే ఉండకూడదు. సమర్పిత అక్కయ్యలకు అసలు ఫ్యాషన్లే ఉండకూడదు. కృత్రిమంగా సుందరంగా అయ్యేందుకు జుట్టుని మొదలైన వాటిని ఎలా తయారు చేసుకుంటారో చూడండి. ఎంత అసలుకి విచిత్రం అనిపిస్తుంది. వేల రూపాయలు ఖర్చు చేస్తారు. తెల్ల జుట్టుని నల్ల జుట్టు చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాషన్లన్నీ సినిమాల నుంచి వెలువడ్డాయి. పార్వతీలాగా మనం జుట్టుని అలంకరించుకోవాలి అని భావిస్తారు. ఇవన్నీ పార్వతీదేవిని చూసి వచ్చినారా ఏమన్నా? ఆమె జుట్టు ఏం అలంకరణతో ఉంది, ఎక్కడుంది? ఆమె పార్వతి అంటే ఎవరు? పార్వతనంలో ఉండేవాళ్ళే పార్వతీదేవి. పార్వతనం అంటే పరంధామం. ఆత్మరూపి సీతలే ఆత్మరూపి పార్వతులు, ఆత్మరూపి ద్రౌపదులు. అంతేగాని నిజంగా పార్వతి ఎక్కడుంది? ఇవన్నీ ఆకర్షించేందుకు తయారు చేస్తారు. మనుషులను ఆకర్షించేందుకు రకరకాల జీవనోపాధికి రకరకాల ఉపాయాలు ఆలోచించేసినారు. ఇంతకుముందు పారసీ స్త్రీలు తమ ముఖం పైన నల్లటి జాలీని ధరించేవారు. ఎవరు చూసి ఆకర్షితులు అవ్వకూడదని అలా చేసేవారు పారసీలు. ఇది వేశ్యాలయం, పతిత ప్రపంచం ఇది. నీవే తల్లివి తండ్రివి అని గాయనం చేస్తారు. కానీ ఇలా ఎవరిననాలి? మాతాపితలు ఎవరు అన్నది కూడా ఎవరికీ తెలీదు. తల్లి తండ్రి తప్పకుండా వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళారు. పిల్లలైన మీకు బాబా సుఖము యొక్క వారసత్వాన్ని ఇచ్చారు. బాబా మేము మీ నుండి తప్ప ఇంకెవరి నుండి వినము అని కూడా అంటారు. శివబాబా మహిమ గాయనం చేయబడుతుందని ఇప్పుడు మీకు తెలుసు. నేను పావనంగా ఉండేవాడిని, ఇప్పుడు పతితంగా అయ్యానని బ్రహ్మ ఆత్మ స్వయం చెప్తోంది. మొట్టమొదట కిందికి దిగేవాళ్ళే బ్రహ్మ కదా. మొట్టమొదటి ఆత్మ
బాబా అంటున్నారు, బ్రహ్మ ఆత్మ స్వయం చెప్తోంది. బ్రహ్మ పిల్లలు కూడా ఈ విధంగా బ్రహ్మకుమారి కుమారులమైన మేము దేవీ దేవతలుగా అయ్యి మళ్ళీ 84 జన్మల అంతిమంలో పతితులుగా అయ్యాము అంటారు. ఎవరైతే నంబర్ 1 పావనులుగా ఉన్నారో వారే నంబర్ 1 పతితులుగా అయ్యారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు అలా ఉంటారు కదా. ఆయన నంబర్ 1 ఆత్మే ఆ విధంగా పతితంగా అయినారంటే మనమందరూ కూడా పతితంగా కిందికి దిగుతా వస్తాం. నంబర్ 1 ఆత్మ పావనమైతా పోయినారంటే మనం కూడా ఆ విధంగా అవుతాం. బాబా అంటున్నారు పిల్లలు అలా ఉంటారు, వీరు స్వయం అంటున్నారు. అలాగే శివబాబా కూడా నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను, బ్రహ్మలో ప్రవేశిస్తారు. బ్రహ్మకే తెలియదు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారని. మొదటి నంబర్లో పూజ్య లక్ష్మీనారాయణల దైవీ రాజ్య వంశంలో ఉండేవారు. ఇప్పుడు ఇది సంగమం. మీరు కలియుగంలో ఉండేవారు, ఇప్పుడు సంగమయుగ వాసులుగా అయ్యారు. తండ్రి సంగమయుగంలోనే వస్తారు. డ్రామానుసారంగా పిల్లలు కూడా వృద్ధి అవుతారు. ఇప్పుడు పిల్లలకు జ్ఞానమైతే లభించింది. మనం దేవతలుగా ఉండేవాళ్ళం, మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్రులుగా అయ్యాం, కింది దిగుతా వచ్చాం. మొత్తం చక్రం అంతటినీ మీరు బాగా తెలుసుకున్నారు. ఇది చాలా సహజమైనది. మనం 84 జన్మలను తీసుకున్నాం. కొందరి బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. 84 జన్మలు తీసుకున్నాం అనేది బుద్ధిలో కూర్చుంటే నేనే దేవత అవుతాను, అయ్యింటిని అవుతాను అనేది పక్కా విశ్వాసం ఉంటుంది కదా. అందుకే బాబా అంటారు కూర్చోదు. విద్యార్థులలో నంబర్ 1 అయితే ఉన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఉన్నారు, స్టేట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ డివిజన్లో వచ్చేవాళ్ళు ఉన్నారు. నంబర్ 1 ఇక్కడ కూడా అంతే. నంబర్ 1 కుడివైపు నుండి మొదలు పెడతారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని లెక్కిస్తారు. మాది థర్డ్ క్లాస్ బుద్ధి, మేమెవరికీ అర్థం చేయించలేము అని పిల్లలు స్వయం అంటారు. హృదయంలో ఎంతో ఉంటుంది కానీ చెప్పలేకపోతాం. బాబా ఏం చెయ్యాలి అని అంటారు. ఇది తమ కర్మల లెక్కాచారాలు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతులను అర్థం చేయిస్తాను. బాబా చెప్తున్నారు కర్మలు చెయ్యాలని పిల్లలకు తెలుసు. కర్మక్షేత్రంలో ఉన్నాక కర్మ చేయాల్సిందే కదా. థర్డ్ క్లాస్ బుద్ధి కలవారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది రావణ రాజ్యం, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. రావణ రాజ్యంలో మనుషులు వికర్మలే చేస్తూ ఉంటారు, కావున కిందికి దిగుతూ వచ్చారు. దుఃఖ ప్రపంచంలోనే గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ముక్తిలోకి తీసుకెళ్ళమని సద్గతి కోసమే గురువులను ఆశ్రయిస్తారు. ముక్తి జీవన్ముక్తి ధామంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి అని గురువుల దగ్గరికి మంత్రం తీసుకునేకి వెళ్తారు. మంత్రోపదేశం ముందు సంవత్సరాల్లో రాజు కూడా 60 ఏండ్లైన తర్వాత రాజ్యాన్ని వదిలేసి పిల్లలకు ఇచ్చేసి పట్టాభిషేకం చేసేసి రాకుమారులకు వాపస్ వెళ్ళిపోయేవాళ్ళు వానప్రస్థాశ్రమంలోకి. కానీ ఈ కాలంలో 60 ఏండ్లు కాదు, ఏజ్ లిమిటే లేదు. ఎన్నేండ్లైనా ఇంకా వ్యాపార ఉద్యోగాలలో సంసార భవసాగరాల్లో చిక్కుకునే ఉంటారు. ముక్తిలోకి తీసుకెళ్ళమని సద్గతి కోసమే గురువులను ఆశ్రయిస్తారు. అది నిర్వాణధామము, వాణికి అతీతమైన ధామం. మనుషులు స్వయంని వానప్రస్థులుగా భావిస్తారు, కానీ అది కేవలం చెప్పుకునేందుకు మాత్రమే. వానప్రస్థుల సభ కూడా జరుగుతుంది. మామూలుగా పెన్షనర్స్ యూనియన్ అని, ఓల్డ్ ఏజ్ యూనియన్ అని ఉంటుంది కదా. వానప్రస్థులుగా భావిస్తారు. వానప్రస్థుల సభ జరుగుతుంది. ఆస్తిపాస్తులు మొదలైనవన్నీ పిల్లలకిచ్చి గురువుల వద్దకు వెళ్తారు. అన్నపానాదులు మొదలైనవి తప్పకుండా పిల్లలే ఏర్పాటు చేస్తారు. కానీ యథార్థమైన వానప్రస్థ అర్థము ఎవ్వరూ తెలుసుకోలేదు. వానప్రస్థం వాణి నుండి దూరంగా ఉండేదే వానప్రస్థం. అంటే శబ్దము నుండి అతీతంగా ఉండేదే వానప్రస్థం. శబ్దం నుండి అతీతంగా కావాలా, బాహ్య ఆకర్షణల నుండి దూరం కావాలా అనే లక్ష్యంతోనే వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తారు. ఇక్కడుంటే కుదరదు అని. మేము నిర్వాణధామంలోకి వెళ్ళాలి, మన ఇంట్లోకి వెళ్ళాలని ఎవరి బుద్ధిలోకి రాదు. అసలు ఇంటిదారే మర్చిపోయినారు. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోతామంటారు, కానీ ఎక్కడి నుంచి వచ్చినాము, దాని అడ్రస్ ఏమి ఎవరికీ తెలీదు. వారెవరూ దాన్ని ఇంటిగా భావించరు. వారు జ్యోతిలో కలిసిపోతుంది అని భావిస్తారు. నిజానికి నిర్వాణధామము నివసించే ధామం.
ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించేవారు. ఇదొక నియమంగా ఉండేది. ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటారు. వాణి నుండి అతీతంగా అయితే కానీ ఎవరు వెళ్ళలేరని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. అది శబ్దము నుండి దూరంగా అయితేనే ఆ ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది. దినంలో కొంచెం సమయం కేటాయిస్తా అప్పుడప్పుడు గంటకు 1 నిమిషం శబ్దం నుండి దూరం అవుతా పోతే అవసరమైనప్పుడు శబ్దంలోకి రావడము, అవసరం లేదంటే శబ్దాతీతం కావడము. అప్పుడు ఆకర్షణ వస్తుంది, అటువైపుకి పోవాలా అని మనస్సుకి కూడా ఇష్టం అవుతుంది. అది బాబా అంటున్నారు. మీరు అర్థం చేయించవచ్చు. దీనికోసం పతిత పావన తండ్రి రాండి, మమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్ళండి అని తండ్రినే పిలుస్తారు. ముక్తిధామము ఆత్మల ఇల్లు. పిల్లలైన మీకు సత్యుగం గురించి కూడా, అక్కడ ఎవరుంటారు, అక్కడ ఎలా వృద్ధి జరుగుతుంది అనేది బాబా అర్థం చేయించారు. సత్యుగం గురించి పూర్తిగా వర్ణన ఉంది. ఎంత సమయము, ఎవరుంటారు, ఎవరి రాజ్యం జరుగుతుంది, ఎన్ని జన్మలు తీసుకుంటాము, లక్ష్మీనారాయణలు ఎంతమంది ఉంటారు, సీతారాములు ఎంతమంది ఉంటారు, ఈ విధంగా అనేక చరిత్ర భూగోళాలని బాబా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, సందేశీ పుత్రికల ద్వారా కూడా సత్యుగం గురించి వర్ణన చేయబడి ఉంది. భవిష్య దిగ్దర్శన్ అని హిందీలో పుస్తకం ఉంది, భవిష్య దివ్యదర్శిని అని తెలుగులో పుస్తకం ఉంది. అందులో ఎన్ని సంవత్సరాలకు స్వయంవరం జరుగుతుంది, ఎట్లా వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు పట్టాభిషేకం జరుగుతుంది, కొడుకు ఎప్పుడు పుడతారు, కూతురు ఎప్పుడు పుడుతుంది, విద్యాభ్యాసం ఎలా వెళ్తారు, పశుపక్షాదులు ఎలా ఉంటాయి, మెహల్ ఎలా ఉంటుంది, దాన్ని తయారు చేసేవాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ క్లారిటీగా బాబా చెప్పడం జరిగింది. జనాభా గురించి కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యంలో జనాభా ఎంత ఉంటుంది, పిల్లలు మొదలైన వారు ఎలా జన్మ తీసుకుంటారు, ఏమీ అర్థం చేసుకోరు. డ్రామా చక్రం గురించి అర్థం చేయించగల విద్వాంసులు, ఆచార్యులు, పండితులు మొదలైన వారు ఎవ్వరూ లేరు. 84 లక్షల జన్మల చక్రం ఎలా ఉండగలదు? ఇది ఎంత పెద్ద పొరపాటు. దారం పూర్తిగా చిక్కుబడిపోయింది. బాబా వచ్చి కర్మ, అకర్మ, వికర్మల రహస్యమంతటినీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, సత్యుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. కర్మ ఫలం ఉండదు అక్కడ. ఎందుకంటే ఆత్మాభిమాని స్థితిలో కర్మ చేస్తాము, అకర్మగా ఉంటుంది, కర్మ ఫలం ఉండదు, వికారాలు ఉండవు, వికర్మలు జరగవు. అక్కడ చెడు కర్మలే జరగవు. కావుననే కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఇక్కడ మనుషులు ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగానే అవుతుంది. స్వార్థము, దేహభ్రాంతి ఉన్న కారణంగా వికారాలకు వశమై చేసే కర్మ వికర్మ కదా, పాపకర్మ. ఇప్పుడు ఇది బాబా అంటున్నారు, మొత్తం అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ, మొత్తం ప్రపంచం అంతటికీ ఇప్పుడు వానప్రస్థవస్థ. అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఓ పతిత పావన రాండి, మీరొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. కానీ ఎప్పటి వరకైతే పావన కొత్త ప్రపంచం రాదో అప్పటి వరకు ఇక్కడ పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండరు. ఈ పతిత ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా సమాప్తమయ్యేది ఉంది. మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ఎలా వెళ్తాము? ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఎలా వెళ్తాము? ఆత్మని సర్వగుణాలతో శృంగారం చేసుకొని దివ్య గుణ ధారణ చేసుకున్న ఆత్మ పవిత్రమైపోయి వాపస్ బాబా జతలో ఇంటికి వెళ్తుంది. ఇది కొత్త జ్ఞానం. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం. ఇది అమరలోకము లేదా పావన ప్రపంచం కోసం ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇతర మనుష్య మాత్రులు ఎవరైతే బ్రాహ్మణులు కాదో వారు కలియుగంలో ఉన్నారు. మనము కూడా దినమంతట్లో ఎంతసేపు కలియుగంలో ఉంటాము, ఎంతసేపు సంగమ యుగంలో ఉంటాము అనేది కూడా చూసుకోవాలి. బుద్ధి కూడా శూద్ర బుద్ధి, కలియుగం బుద్ధి
ఎంతసేపు ఉంటుంది రోజంతట్లో? అది ఇంపార్టెంట్ కదా. మనం సత్యుగంలోకి వెళ్తున్నాం, తప్పకుండా ఇది సంగమ యుగం, అది స్వర్గం, దానిని సంగమం అన్నారు. స్వర్గాన్ని సంగమం అని ఎలా అంటారు? 2 సంధి యుగాన్ని సంగమం అంటారు. సంగమం ఇప్పుడే ఉంది. ఈ సంగమ యుగం అన్నింటికన్నా చిన్న యుగం, దీన్ని లీపు యుగం అంటారు. ఇందులో మనుషులు పాపాత్మల నుండి ధర్మాత్మలుగా పుణ్యాత్మలుగా అవుతారు. ఏ ఆత్మలుగా అయినా కావచ్చు, పాపాత్మల నుండి మహాత్ములుగా, పుణ్యాత్మలుగా, ధర్మాత్మలుగా, దేవాత్మలుగా ప్రమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడే ఈ సంగమ యుగంలోనే కావచ్చు, పాపాత్మల నుండి దేవాత్మలుగా. కావున దీనిని ధర్మయుగము అని కూడా అంటారు. కలియుగంలో మనుష్యులందరూ అధర్మిగా ఉన్నారు. అక్కడైతే అందరూ ధర్మాత్ములే ఉంటారు, పవిత్రులను ధర్మాత్ములు అంటారు. భక్తి మార్గ ప్రభావం ఎంత ఉంది! చూడగానే మనస్సు సంతోషపడే విధంగా రాతి విగ్రహాలను తయారు చేస్తారు. ఇదంతా రాతి పూజ చెప్తారు కదా. చిల్లల రాళ్లకు ముక్కుతూ ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే అని అనేక పాటలు ఉన్నాయి. బ్రహ్మం గారి యొక్క జీవన చరిత్రలో కూడా వ్రాయబడి ఉంది. అంటే రాతి బుద్ధి అయిన కారణంగా రాయి విగ్రహాలను చేసి అట్లన్నా భక్తి చేయాలనే ఉద్దేశంతో కేవలం పూజాపాఠ చేసేసి వాళ్ళని కొంచెం సేపు మహిమ చేసేసి అయిపోగొట్టేస్తాం. కానీ మేము ఆ విధంగా కావాలనేటువంటి విషయం ఎవరికి తెలియదు. అది బాబా అంటున్నారు. ఇదంతా రాతి పూజ. శివుని మందిరాలలో పూజ చేసేందుకు ఎంత దూరాలు వెళ్తారు కేదార్ బద్రీనాథులు. శివుని చిత్రాలను ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. మరి ఇంత దూరాలు ఎందుకు భ్రమించాలి? ఈ జ్ఞానం ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. ఏం కళ్ళు? ఈ స్థూలమైన ముఖంలో ఉండే స్థూలమైన భౌతిక ప్రపంచాన్ని చూసే కళ్ళు కాదు. మీకు ఇప్పుడు జ్ఞానం అనే 3వ నేత్రం తెరుచుకుంది, బుద్ధి అనే నేత్రం తెరుచుకుంది. మీ కళ్ళు తెరుచుకున్నాయి, బుద్ధి తలుపులు తెరుచుకున్నాయి. తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు. పరంపిత పరమాత్మ ఈ మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞాన సాగర్లు, నాలెడ్జ్ఫుల్ అయినారు. ఆత్మ కూడా ఆ జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మనే ప్రెసిడెంట్గా మొదలైన వారిగా అవుతుంది. ఆత్మ లేకుంటే శరీరం ఏం పనిచేస్తుంది? మనుషులు దేహాభిమానులైన కారణంగా దేహము యొక్క మహిమనే చేస్తూ ఉంటారు. ఆత్మయే అన్నీ చేస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మనము 84 జన్మల చక్రాన్ని చుట్టి పూర్తిగా దుర్గతిని పొందాం. ఇప్పుడు ఆత్మలైన మనము తండ్రిని గుర్తించాం, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఆత్మ తప్పకుండా శరీరాన్ని ధారణ చేయాల్సి ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మలు ఎలా మాట్లాడతాయి? ఎలా వినగలవు? నేను నిరాకారుణ్ణి, నేను కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటానని బాబా చెప్తున్నారు. శివ్ బాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా మనకు వినిపిస్తున్నారని మీకు తెలుసు. బ్రహ్మ శరీరం లేకుంటే బాబా అయినా ఎట్లా వినిపిస్తారు? మనకెట్లా ఆత్మలైన మనకు శరీరం లేకుంటే వినలేము, చూడలేము, మాట్లాడలేము కదా. అట్లాగే బాబాకు కూడా శరీరం లేకుంటే మనకు అర్థమయ్యేలాగా మనుష్య శరీరంలో ప్రవేశిస్తేనే కదా మాట్లాడగలరు. అక్కడ నందిలో వచ్చినారంటే నంది భాష మనకు అర్థమవుతుందా ఏమైనా? ఈ విషయాలను నంది భాష కాదు, బ్రహ్మ శరీరంలో వచ్చి 90 ఏండ్ల నుంచి చెప్తా ఉంటే కూడా ఇంకా అర్థం కాలే, ఇంకా వైరాగ్యం రాలే. ఇంకా జీవ జంతువులలో వచ్చి చెప్తే ఏమర్థమవుతుంది? మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది. ఆ తండ్రియే ఇప్పుడు వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజయోగం నేర్పించి రాజాది రాజులుగా చేస్తున్నారు కదా. ఇప్పుడు స్వయం పైన రాజ్యాధికారిగా, మళ్ళీ భవిష్యంలో విశ్వరాజ్యాధికారిగా. ఇందులో తికమక పడే విషయమే లేదు, కన్ఫ్యూజ్ అయ్యే విషయమే లేదు. బాబా ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి బాబా స్పష్టంగా క్లారిటీగా చెప్తారు. మళ్ళీ మనం ఇతరులకు అర్థం చేయిస్తాం. మనకు కూడా వినిపించేవారు శివబాబానే. మేము పతితుల నుండి పావనులుగా అవుతున్నామని ఇప్పుడు మీరు అంటారు.
ఇదంతా పతిత ప్రపంచం. ఇది రావణ రాజ్యం కదా. రావణుడు పాపాత్మలుగా తయారు చేస్తాడు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. రావణ్ణి దిష్టి బొమ్మను కాల్చుతారు, కానీ ఏం అర్థం చేసుకోరు. సీతను రావణుడు ఎత్తుకపోయినాడంటారు. ఇది చేశాడు, అది చేశాడని ఎన్ని కథలు రాశారు. వాటిని వినిపించినప్పుడు అందరూ ఏడ్చేస్తారు. రామాయణం వింటే అందరూ ఏడుస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి సీతమ్మ వారికి, రామునికి అని ఏడ్చేస్తారు. అంటే దాని కథల యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలి. అవన్నీ అనేక రకాలైన కథలు చెప్తూ వచ్చారు. బాబా మనల్ని వికర్మాజీతులుగా తయారు చేసేందుకు అర్థం చేయిస్తారు. నన్నొక్కడే గుర్తు చేసుకోండి, ఇంకెక్కడా బుద్ధిని సంలగ్నం చెయ్యకండి అని బాబా చెప్తారు. శివబాబా మనకు తమ పరిచయాన్ని ఇచ్చారు. పతిత పావనుడైన బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. బాబా ఎంత మధురాతి మధురమైన వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలు అయినాక మనకి ఇవన్నీ అర్థమైపోయినాయి. లేకుంటే బయట వాళ్ళ మాదిరినే అజ్ఞాన అంధకారంలో నిద్రపోతూ ఉంటాం కదా. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం ఎంత స్పష్టంగా చెప్తారు బాబా. ఇందులో దాచిపెట్టే విషయం కానీ లేదా ఏరాఫేరీ విషయం కానీ లేదు. సారం, కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్యగతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలనే చెయ్యాలి. జ్ఞాన దానాన్ని చేసి ధర్మాత్ములుగా కావాలి. జ్ఞాన దానము చేసి ధర్మాత్ములుగా కావాలి. కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలనే చేయాలి. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ అవస్థ. ఈ అంతిమ గడియలలో పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. పావనంగా తయారవ్వాలన్న సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇంపార్టెంట్ అది. పావనంగా కావాలి, ఇతరులని కూడా పావనంగా చేయాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. వరదానం, పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్టుని సర్టిఫికెట్ని పొందే సంతుష్టమణిగా కండి. పాస్ విత్ ఆనర్గా అంటే గౌరవార్థంగా పాస్ అయ్యేందుకు, శిక్షలు పొందకుండా గౌరవార్థంగా పాస్ కావాలంటే అందరి నుండి సంతుష్టత యొక్క పాస్పోర్టుని తీసుకోండి. ఆ విధంగా సర్టిఫికెట్ని పొందే సంతుష్టమణిలుగా కండి. సో బాబా అంటున్నారు వరదానము పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు. బాబా అంటున్నారు పాస్ విత్ ఆనర్గా కావాలంటే ఎలా కాగలరు అంటే సర్వుల ద్వారా సంతుష్టత పాస్పోర్టుని సర్టిఫికెట్ని పొంది పాస్ విత్ ఆనర్గా కావచ్చు. అలాంటి వాళ్ళనే సంతుష్టమణిలు అంటారు. ఏ పిల్లలైతే తమతో తాము తమ పురుషార్థము లేదా సేవతో బ్రాహ్మణ పరివారపు సంపర్కంతో సదా సంతుష్టంగా ఉంటారు. ఇక్కడ సంతుష్టంగా ఉండొచ్చు కానీ సదా సంతుష్టంగా ఉంటారు. ఏమేమిట్లో? తమతో తాము, నాతో నేను, నా పురుషార్థంతో నేను, నా సేవలో నేను, మరియు పరివారంలో సంబంధ సంపర్కంలో, బ్రాహ్మణ పరివారంలో లౌకిక పరివారంలో సదా సంతుష్టంగా ఉంటారు. వారినే సంతుష్టమణులు అంటారు. ఎంత పెద్ద విషయము! అలా ఉండాలా? సంతుష్టంగా అందరినీ సంతుష్టం చెయ్యాలా అంటే ఎంత మంచి గుణాలు ఉంటే కదా ఉంటాం. సర్వ ఆత్మల సంపర్కంలో స్వయంని సంతుష్టంగా ఉంచుకోవాలి. లేదా సర్వులను సంతుష్టపరచడంలో ఎవరైతే విజయులుగా అవుతారో వారే విజయమాలలోకి వస్తారు. అందుకే 108 మందే విజయమాలలో రాగలరు. సంతుష్టంగా ఎవరు చేయగలరు? ఎవరైతే దేన్ని చూడకోకుండా తన పురుషార్థం తాను చేసుకుంటూ ముందుకెళ్తా పోతారో
ఏ విషయాలను పట్టించుకోరో, వ్యర్థం నుంచి సదా దూరంగా ఉంటారో వాళ్ళే విజయమాలలో నంబర్ 1గా కాగలరు. వాళ్ళకి ఇంకా వేరే టైం లేదు, పురుసత్ లేదు. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్ట్ దొరకాలి. సర్వుల ద్వారా సదా ఈ పాస్పోర్టుని తీసుకునేందుకు కేవలం సహించే లేదా ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యండి. కొంచెం ఓపిక, కొంచెం ఇముడ్చుకునే శక్తి, నెమ్మది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం అందరి ద్వారా సర్టిఫికేట్ పొందగలుగుతాం, పాస్పోర్ట్ పొందగలుగుతాం. స్లోగన్: దయాహృదయులుగా ఈ సేవ ద్వారా నిరాశతో ఉన్న వారికి, అలసట చెంది ఉన్న ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి. దయాహృదయులుగా కండి. వచ్చిన ప్రతి ఒక్కరికి దయాహృదయం ద్వారా బాబా వాళ్ళ యొక్క సందేశాన్ని ఇవ్వండి. నిరాశ ఉండే వాళ్ళలో ఆశాజ్యోతిని వెలిగించండి. అలసట చెందిన వారిని రిఫ్రెష్మెంట్, తాజాదనం చేయండి. అలాంటి సేవకు ఆధారంగా కండి. అవ్యక్త ప్రేరణ: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయాలి. శక్తిశాలి స్మృతి కోసం సత్యమైన మనస్సుపూర్వకమైన ప్రేమ ఉండాలి. బాబా పైన జస్ట్ మతలబ్ యోగం అంటే అవసరమైంది, ఏదో కష్టం వచ్చింది యోగం చేసినాము, లేదా ఏదో నా ఆరోగ్యం బాగోలేదు యోగం చేసినాను, అట్లా యోగం ఉండకూడదు. ప్రేమ ఉండాలి బాబా పైన, మనస్పూర్వకమైన ప్రేమ. శక్తిశాలి స్మృతి కోసం సత్యమైన మనస్సుతో కలిగిన ప్రేమ ఉండాలి. సత్యమైన మనస్సు కలవారు క్షణంలో బిందువుగా అయ్యి బిందు స్వరూపం యొక్క బాబాను స్మృతి చేయగలరు. సత్యమైన మనస్సు కలవారు సత్యమైన సాహెబ్ని సంతోషపరిచిన కారణంగా బాబా నుండి విశేష ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ, బాబా రాజీ అయిపోతారు. సత్య హృదయం ఉంటే, నిష్కల్మషమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం, పైనొకటి లోపలొకటి కాదు. దీని వలన సహజంగానే ఒకే సంకల్పంలో స్థితులై జ్వాలా స్వరూపం యొక్క స్మృతిని అనుభవం చేయగలరు. శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింప చేయగలరు. సత్యతా శక్తి కారణంగా బుర్ర కూడా అవసరమైన సమయంలో యుక్తియుక్తంగా యథార్థ కార్యాన్ని చేయిస్తుంది. సత్యతా శక్తి ఉంటే అప్పుడు మన మనస్సుకు కూడా మంచి ఆలోచనలు వస్తాయి, యథార్థమైన నిర్ణయాలే తీసుకోగలుగుతాం. ఎటువంటి చెడు కార్యము జరగదు. నిర్ణయం యథార్థంగా ఉంటే శ్రేష్ఠ కార్యాలే జరుగుతాయి కదా, పుణ్య కార్యాలే జరుగుతాయి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.